హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సాయిబాబా వీడియో మొన్న పార్ట్ 1 కదా, ఇది పార్ట్ 2 చూడండి. ఈరోజు అయితే స్వామివారికి నైవేద్యంగా అయితే పెరుగన్నము, పులిహోర, అలాగే కేసరి అమ్మ నైవేద్యంగా అయితే చేసింది. ఇంకా ఈరోజు పార్ట్ 2 చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సాయిబాబాని మీరు కూడా ఏదైనా ఉంటే మనసులో కోరిక చెప్పుకోండి, ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాబావారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మళ్ళీ పాటలు స్టార్ట్ అయినాయి చూడండి. ఇంకా లాస్ట్ వరకు చూసిన తర్వాత బాబావారి మంగళహారతి, భోజనాలు, తర్వాత పసుబొట్ల కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చుతుందని అనుకుంటున్నాను. యశోదమ్మ నీ కొడుకు ఏది మాయదారి కృష్ణుడేది యశోదమ్మ నీ కొడుకు ఏది మాయదారి కృష్ణుడేది సాడని ఏదో సాడని ఎప్పుడో సాడని ఏదో సాడని సుమతాసి సుమతాసి ఏద తాగినాడు
ఇక్కడైతే స్వామివారికి అయితే ఇంకా మంగళహారతి నైవేద్యం పెట్టేసి మంగళహారతి ఇచ్చేయాలని చెప్పేసి అమ్మ స్వామివారికి మనం చేసిన పెరుగన్నము అలాగే పులిహోర తర్వాత కేసరి నైవేద్యాన్ని చూపిస్తుంది బాబావారికి. తర్వాత మంగళ నీరాజనం ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే స్వామివారి ఆశీస్సులు మీపైకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా భజన అంటే చాలా ఇష్టంగా చూస్తారని అనుకున్నాను, చాలామంది చూడలేదు. తప్పకుండా చూడండి, ఆయన ఆశీస్సులు పొందండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బాబావారికి ఎలా తినిపిస్తుంది. ఇలా తినిపించడం అంటే దేవుడికి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. ఇంకా తర్వాత అయితే నీళ్లు కూడా తాగించాలి. ఈ విధంగా అయితే స్వామివారికి అయితే బాబాకు నీళ్ళని అయితే తాగిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మన ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసుకునే దేవుడి దగ్గర కూడా నైవేద్యాలను కూడా సమర్పించినారు. నైవేద్యాలు మొత్తం సమర్పించిన తర్వాత ఇప్పుడు మంగళ నీరాజనం అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సత్య
శ్రీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్. శాంతి శాంతి శాంతి. సంతోషం ఎలా పోతుంది? హర హర హర. భోజనాల కార్యక్రమం అయితే పూర్తయింది. తర్వాత అందరికైతే ఇంకా పసుబొట్టు ఇస్తున్నారు స్వామివారికి. వీళ్ళంతా భజన మండలి వాళ్ళు, వీళ్ళకందరికీ ఇంకా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాము. ఈ విధంగా అయితే మా ఇంట్లో అయితే సాయిబాబా భజన సంపూర్ణంగా పూర్తయింది. ఈ విధంగా అయితే అందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత భజన మండలి వారి ఆశీస్సులు తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే స్వామి భజన చేసినందుకు కూడా మనసు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇలాంటి భజనలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.